వీడు బాలే ఇచ్చాడు. ఇది ఇలా సరిపోతుంది. నాకు ఏదో ఫ్రై చేసాడో లేదో సరిగ్గా. కాఫీ విత్ తెలుగు వాళ్ళు చాలా రోజులు దొరుకుతాను. అంటే నేను ఇప్పుడు 7 months నుంచి ట్రావెల్ చేస్తున్నా. తెలుగు వాళ్ళు కనపడటం కొంచెం తక్కువ. ఇదేదో బ్రేక్ఫాస్ట్ ఇచ్చింది. నేను జామ్ అనుకున్నా, అదే సారీ గులాబ్ జామ్ అనుకున్నా, కానీ జామ్ అంట. బట్ ఇదైతే బీఫ్. నేను ఓకే, వీళ్ళు మన తెలుగు వాళ్ళు హైదరాబాద్ నుంచి అంట. సేమ్ హోటల్లో కలిసారు. మీ పేరు? రోజా. రోజా, నైస్. నీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్. ప్రణయ్. ఏంటండి మీ ఇద్దరు మంచి తెలుగు పేర్లు పెట్టుకొని వెరైటీ పేరు పెట్టారు. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు నేను ఒకదాన్ని వెళ్ళా బయటికి. నిన్న 2 పాకిస్తానీ వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. సో వాళ్ళతోనే అలా వాక్కి వెళ్తా. ఇక్కడ ఫౌంటైన్ స్క్వేర్ అని ఒకటి ఉంది. ఆ ప్లేస్ చాలా బాగుంది. అంటే ఇదంతా చాలా హ్యాపీనింగ్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. బాకు థాయిలాండ్ కన్నా ఇది బాగుంది. చాలా హ్యాపీనింగ్గా ఉంది ప్లేస్. రిలాక్సింగ్గా ఉంది. యూరోపియన్ కంట్రీలా ఉంది ఇది అయితే. ఏన్షియంట్గా అంటే ఓల్డ్గా. వింటేజ్ కరెక్ట్ వర్డ్. నేనైతే ఇంకా థాయిలాండ్ ఎప్పుడు వెళ్ళను. బాకు చూసాక ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే పిచ్చ బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా 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 నచ్చింది. యాక్చువల్లీ నిన్నటి వరకు బాకులో బీచ్ ఉంటుంది అనుకోలేదు నేను. అంటే చూసినట్టున్నా కంటిన్యూస్ ట్రావెలింగ్ చేస్తున్నా కదా నేను. ఆ ప్లేస్లో అదే సీషోర్ అని చూశాను. నేను మైండ్లో లేదు అది. నేను సడన్గా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళతో గైడ్ తీసుకున్నారనమాట. వాళ్ళు మరి గైడ్ ఎందుకు జాగబొక్క వాళ్ళది ఆయన తీసుకొచ్చాడు ఇక్కడికి. నిన్న నైట్ టైం ఇంకా బాగుంది ప్లేస్. థాయిలాండ్ ఆల్మోస్ట్ థాయిలాండ్లా హ్యాపెనింగ్ ఉంది. మసాజ్ అయితే అంత ఫ్రీగా అంత చౌకకు దొరకదు అనుకోండి. థాయిలాండ్ వెళ్ళాలి మసాజ్ కోసం. నేను ఈయన దగ్గర తిన్నా, చాలా బాగుంది. చాలా బాగా చేశాడు. నేను బెంగళూరులో తినేదాన్ని ఇంతకుముందు. అది దొరకవు కదా ఇప్పుడు. చాలా చాలా సంవత్సరాలు అయిపోయింది తిని. ఇది 200 రూపాయలు. 4 మన్నత్ అనమాట. ఈయనైతే చాలా టేస్టీగా చేస్తున్నాడు. ఇక్కడ రోడ్డు మీద కూర్చొని తినేయడానికి. నేను బెంగళూరులో రెగ్యులర్గా తినేదాన్ని. ఆ తర్వాత ఎక్కడ దొరికేది కాదు. ఆ తర్వాత మన వైజాగ్లో ఎక్కడ బాగా చేయరు. ఒకసారి షవర్మా కంపెనీ అని పెడితే అది ట్రై చేసి చాలా చండాలంగా ఉంది. తర్వాత
నా ఫేవరెట్, అందుకే నా రూమ్ పక్కనే ఇది. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అది మన సినిమాల్లో చూపించినట్టు దీంట్లోని డ్రగ్గులు మరి అవి ఎక్కడైనా అమ్ముతారేమో నాకు తెలియదు, కానీ రోడ్డు మీద డ్రగ్ ఇట్లు. అది థాయిలాండ్ కొంచెం డేంజరస్గా అనిపిస్తుంది, కానీ ఇదైతే సేఫ్గానే ఉంది. అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు బయట. సో మన సినిమాలో యూజ్ చేస్తారు కాబట్టి ఈ పేర్లు. నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు ఆ కంట్రీకి ఎందుకు వెళ్ళామని. సో అందుకు చెప్తున్నా, చాలా సేఫ్గా అనిపిస్తుంది. ఇందాక కాసేపు రూమ్కి వెళ్ళిపోయా, 1 గంట బయటకు వచ్చాను. కొంచెం ఫీవరిష్గా ఉంది, వెళ్ళబుద్ధి వేయట్లేదు, కానీ ఏమైనా తిందామనని. ఇక్కడ నైట్ అయితే చాలు థాయిలాండ్ లాగా ఫుల్ వెళ్ళిపోతున్నాయి రోడ్లన్నీ. భలే ఉంది ఇక్కడ నైట్ లైఫ్. ఇవాళ అంతగా తీయను, కానీ తర్వాత తీస్తా. నా హోటల్ అక్కడే. ఇవాళ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏమీ పని చేయట్లేదు. నెట్వర్క్ అంతా ఎవరు హ్యాక్ చేస్తున్నారు. ఇలాంటి నర్సరీ నేను ఒకటి పెట్టేస్తా. ఈ ప్లేస్ అయితే నైట్ అయితే చాలు థాయిలాండ్లో చాలా హ్యాపెనింగ్. అసలు థాయిలాండ్ కూడా నేను ఎంత కలర్ఫుల్గా చూడాలి. ఇవాళ అన్నీ ఖాళీగా ఉన్నాయి, మంగళవారం కదా. వేరే యాపిల్ ఒకటే చీప్గా ఉంది. No, it's not live. I'm just recording. You can say hi. Oh, hello. Hello. వంట 6 అంటే 300 రూపాయలు. Oh, there is place to sit. I'll sit here. ఇక్కడ బయట కూర్చుందాం. యాక్చువల్లీ జ్యూస్ తాగడానికి ఆడ దగ్గరికి వెళ్ళా. I'll eat here.
తినడానికి వెళ్తే వాడు 7 మన్నత్ అంట జ్యూస్, మినిమం 7 మన్నత్ అంటే 350 రూపీస్. ఇది మటన్ కబాబ్ 6 మన్నత్ 300 రూపీస్. సో దీంతో పాటు ఇంకేమైనా తాగుతో ప్రాబ్లం లేదు. జ్యూస్ మరి ఓన్లీ జ్యూస్కి 350 పెట్టడం చుమ్మా వేస్ట్ ఆఫ్ మనీ కదా. అందుకే ఇది ప్లేస్ అయితే నేను చూసేవాడు షీష్ కబాబ్ అంటే నేను ఫిష్ కబాబ్ అనుకో నేను ఇంత దూరం వచ్చా యాక్చువల్లీ పిచ్చి దానిలాగా. అది షీష్ కబాబ్ అంట, అంటే మటన్ కబాబ్. చూద్దాం, ఇదే ప్లేస్. నేను స్టేటస్లో ఫోటో పెట్టా కదా, నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. రోడ్ సైడ్ ఎంత కాస్ట్లీ ఉందంటే హోటల్కి వెళ్తే ఇంకెంత ఉంటుందో. కానీ మళ్ళీ షవర్మా చాలా బాగుంది. షవర్మా 200 వర్త్. వీడు బాలే ఇచ్చాడు. ఇది ఇలా సరిపోతుంది. నాకు ఏదో ఫ్రై చేసాడో లేదో సరిగ్గా. చూడడానికి అయితే బాగుంది. ఇది ఎంత సాఫ్ట్గా ఉందో, సూపర్ సాఫ్ట్గా ఉంది. వీళ్ళు చేత్తో తింటారో నన్ను ఎంతగా చూస్తారు, లేకపోతే చాలా బాగుంది, సూపర్. నేను రోజు వీడి దగ్గర తింటా. చాలా బాగుంది. మనూరు వచ్చి వీళ్ళు ఫోర్క్స్తో తినగలేండి, నేను చేత్తో తింటే ఏంటి. చూసి నవ్వుకుంటున్నారు. నాకు డౌట్ ఇది ల్యాంబో కాదనుకుంటున్నా. వెరైటీ ఉంది. ఫిష్ కబాబ్, సారీ షీష్ కబాబ్ చాలా బాగుంది. అంటే వాడు ఆ కుబూబ్స్తో కూడా ఇచ్చాడు కదా, అదే కుబూబ్స్ మరి దాన్ని ఏమంటారో తెలియదు కానీ చాలా చాలా దీనిగా ఉంది. అది చాలా సాఫ్ట్గా ఉంది. బ్రెడ్ మీల్ అయితే ఎంజాయ్ చేసా. 300 పోతే పోయి. నేను ఎయిర్పోర్ట్లో ఎక్కువ ఇచ్చుకున్నా కదా, ఇక్కడ 5 మన్నత్కి 50 GB వస్తుంది. నేను స్టేటస్ పెట్టాను కదా. యాక్చువల్లీ ఇవాళ నాతో ఎవరు రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చా. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి నాకు ఈ బాకులో ఫ్యాంటా తాగే ఫ్యాంటసీ ఏందో. నేను అటు నుంచి చచ్చిపోతున్నా ఈ ఫ్యాంటాతో. చాలా రోజులు బట్టి కూల్ డ్రింక్స్ తాగలేదు కదా, ఎక్కువ తాగేస్తున్నాను కూల్ డ్రింక్స్ నిన్నటి నుంచి. మార్నింగ్ తెలుగు ఫ్యామిలీ కలిసారు కదా, వాళ్ళు వస్తారేమో అనుకున్నా బయటికి. నేను వస్తా అంటే వాళ్ళు కార్ బుక్ చేసుకున్నారంట. మేబీ నేను వాళ్ళకి కారు ఉందని వస్తానన్నానని అనుకున్నారో ఏమో మరి. సో వాళ్ళు అయితే రాలేదు నాతో. తర్వాత నిన్న కలిసిన పాకిస్తానీ వాళ్ళు కూడా వస్తా అన్నారు. వాళ్ళు ఎటో వెళ్ళారు. సో నేను ఒక్కదాన్నే తిరిగేసా మొత్తం. సో అయిపోయింది ఇవాళ, అలా అయింది. సోలో ఇన్ బాకు. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నా. రూమ్ కూడా పక్కనే, ఈ ఫౌంటైన్ స్క్వేర్ దగ్గర. జస్ట్ 10 minutes వాక్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.